హే గైస్, గుడ్ మార్నింగ్. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనమైతే మన ఫ్రెండ్స్తో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. సో కైండ్ ఆఫ్ డే అవుట్ విత్ బాయ్స్. టైం అయితే అరౌండ్ మార్నింగ్ 8 AM అవుతుంది. సో నేనైతే మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. సో మీకైతే అందరిని పిక్ చేసుకున్నాక చూపిస్తా. A few moments later. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి 10 minutes అవుతుంది. కిందికి రమ్మంటే ఎవడు వస్తలేడు. వస్తున్నా అని చెప్తారు. ఇట్లుంటుంది వెళ్తాడు. ఏం చేద్దాం చెప్పు. One eternity later. గాయస్, ఇప్పుడైతే ఫైనల్లీ మన ఫ్రెండ్స్ అయితే కిందికి వచ్చారు చాలా సేపు తర్వాత. హాయ్ చెప్పురా. హలో గైస్. హలో. నమస్తే దోస్తులు. వీడైతే ఇంకో వ్లాగర్ వీడు కూడా. ధీరజ్ ధీరు గుర్తుపట్టుండొచ్చు బ్రదర్స్. చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. చలో లెట్స్ గో. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. కొడక్క ఇప్పుడు రారా బేసిక్గా ఇదైతే ఒక సడన్ ప్లాన్ అయ్యింది. సో మేమందరం కలిసినాక ఒక దగ్గర ఆగినాము. ఆగేసి ఇక అసలు ఏం కుక్ చేసుకుందామని చెప్పేసి అయితే మెనూ రాసుకున్నాం అంతా. గాయస్, మన కొత్త పైలట్ ఏదో వచ్చిండు. పైలట్ టేక్ ఆఫ్ కి రెడీ ఉన్నాడు. ఇప్పుడైతే మా బాయ్ అయితే ఈగలను పడుతున్నాడు. దొరికిందా ఈగ? గాయస్, మనమైతే ఇక స్టార్ట్ అయిపోయినాం మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. మధ్యలో ఒక పండుగ వస్తుందా, ఈ ఊరికి అయితే పోతున్నాం మనము. మీ ఊరి పేరు ఏంద్రా? అనంతసాగర్కి అయితే పోతున్నాము. ఎందుకు ఫేమస్ మీ ఊరు? తమలపాకులు ఫేమస్ ఫ్రెండ్స్ ఇలా ఊర్లో. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. వీడు కూడా మస్తు తింటాడు ఫ్రెండ్స్. పాన్, జర్దా, కైని, గుట్కా, పాన్ మసాలా అన్ని. తంబాకు. సో మేమైతే ఇంకా ఎవరం టిఫిన్ అయితే చేయలేకుండే. సో వెళ్ళేదారిలో మధ్యలో ఒక టిఫిన్ షాప్ అయితే కనిపిస్తే అక్కడ మేము ఆగేసి దోశ, పూరి ఇంకా ఇడ్లీ అయితే తిన్నాం అందరము. తినేసి మళ్ళీ అన్న నుంచి అయితే ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయినాం. ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళేదారిలో మాకు ఈ చెరుకులారు అయితే కనిపించింది. మేము ఇక్కడ ఆగేసాలని చెరుకు ఇస్తారని అడిగినుండే. వాళ్ళైతే మాకు 2 అయితే చెరుకులు ఫ్రీగా ఇచ్చిర్రు. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో తిన్నుండే చెరుకు, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. తీసుకునేటప్పుడు తీసిన ఎట్లా బాగుందా? అబ్బా, జంపర్ మే బంపర్. ధీరజ్ రియాక్షన్ చెప్పు ఒకసారి, ఎట్లా ఉందో? నిజంగా అబ్బా ఎంత బాగుందండి రుచి. అట్లా చక్కెర వేసారా? ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది ఉంది. గైస్, సో ఫైనల్లీ మనమైతే ఊరికైతే వచ్చేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చి మంచిగా కూర్చున్నాం ఇప్పుడైతే. ఇంకా మా ఫ్రెండ్ ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు చికెన్ తెద్దామని చెప్పి అయితే పోయిర్రు. చికెన్ రాగానే మంచిగా చికెన్ వండేసుకున్నాం. చికెన్తో పాటు అయితే మేము ఇంకా నీర కూడా తీసుకొచ్చినాం మధ్యలో ఊర్లో. ఫ్రెష్గా దొరికింది ఒకటి. సో అది కూడా తాగుతాం మంచిగా. హెల్త్ కూడా బాగా మంచిది అది. ఎట్లా అనిపిస్తుంది రా ఊరు? సూపర్ ఉంది, చాలా ఎస్థెటిక్ ఉంది. ఫుల్ విలేజ్ వైబ్స్ అయితే వస్తున్నాయి కదా. మీరు చూడండి, ఫ్రెండ్ వాళ్ళ పాతిల్లు ఇది. పాతిల్లు మస్తుంది. పతంగ ఎక్కిస్తుండే. ఫ్రెండ్ వాళ్ళకి ఒక కైట్ దొరికింది. వాడైతే కైట్ ఎగరేస్తుంది పైన పోయి. పైన ఉంది. బాగుంది విలేజ్, బాగుంది, బాగుంది మొత్తం. అంటే పాతకాలంలో ఉన్నట్టు వాళ్ళ నాయనమ్మ వాళ్ళది ఉన్నట్టుంది ఇల్లు. సూపర్ ఉంది ఇల్లు మాత్రం. బాగుంది. ఇప్పుడు వాడు చికెన్ అవన్నీ సామాన్ తెచ్చిండు. సామాన్ అయితే వచ్చేసింది. సామాన్ టిఫిన్ కూడా తెచ్చుకున్నాడు గలీజ్ గాడు. తిన్నారు మీరు అలక్సలా తీసుకురాలేదు. అలక్సలా
తినేసి వచ్చారు 3 ప్లేట్లు రైట్ గైస్ ధీరజ్ అరే బాలేడ దొరికింది నీకు దొరికింది ఏముందో పొలం ఉన్నట్టుంది క్రేజీ గైస్ ఏదో ఒక బాయ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో గైస్ ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ అయితే ఇల్లు ఎంట్రన్స్. ఇది అసలు క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం ఓపెన్ స్పేస్. అప్పట్లో టీవీస్ ఉంటాయి కదా, ఆ టీవీ అయితే ఉంది ఇక్కడ. మా ఇంట్లో కూడా అప్పట్లో ఉంటుంది కదా సేమ్ ఇలాంటి టీవీస్. కిచెన్లో ఒక ఓల్డ్ స్కూల్ చిమ్నీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది మామూలు ఇల్లు కాదు ఫ్రెండ్స్, ఇల్లు ఇదైతే మొత్తం డూప్లెక్స్ ఇల్లు ఉంది. క్రేజీ ఉంది మొత్తం. బ్రదర్ పృథ్వీరాజ్ అయితే ఇక్కడ కైట్ దొరుకుతా ఒకటి కైట్ అయితే ఎగిరేస్తుండడా. చెరక ఇది మన చెరక ఎవ్వరు కూడా వాడరు చెరక. అసలు ఇది ఏం దారం ఇది? పూలదారం. పృథ్వీరాజ్ ఏమైందిరా కైట్కి? కైట్ ఏమైందిరా? మనోడే తెంపేసిండు దాన్ని. గాయస్ మన కైట్ అయితే పోతుంది అక్కడ. చికెన్ చెప్పండి కొట్టండి చేసి కొట్టండి. రాఘవా ఏం తెచ్చినావు? గైస్ మేమైతే కుకింగ్కి అవసరమైన సామాన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకొని మేమైతే ఇక వాళ్ళ పొలంకి అయితే వచ్చేసినాము కుకింగ్ చేసుకుందామని చెప్పేసి. మేమైతే మొత్తం విలేజ్ స్టైల్లో అయితే కుకింగ్ చేస్తున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళైతే స్టవ్ని సెట్ చేస్తారు ఇక్కడ. అండ్ మేమైతే ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. డైరీ అంట కొంచెం కలిపేటప్పుడు కొంచెం ఏం కాదు. సో గైస్ మనమైతే ఇప్పుడు చికెన్ ఇంకా అవసరమైన సామాన్ అంతా తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ పొలంకి అయితే వచ్చినాం. వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక గంటలు అయితే స్టార్ట్ అయిపోతుంది. మంచిగా మా భవనాల నంబర్ చేసేస్తుండు. ఒక గంటలు అయితే మంచి చికెన్ వండుకొని ఎంజాయ్ చేసేస్తాం. పొలం అట్మాస్ఫియర్ జబర్దస్త్ ఉన్నది. రావాడు దావా జంపర్ మే బంపర్ కోసం యాడ్ చేద్దామని ఇలా పట్టు గాయస్ మా ఫ్రెండ్ హరిగాడ్ అయితే మంట అయితే సెటప్ చేసిండు. సో మేము కూడా ఇక అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసినాం. దాంట్లో ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్ మిర్చి అయితే వేసి తాలింపు అయితే వేసినాము. మొత్తం వేస్తున్నా అదిగా అల్లిమెల్లి కట్టే ఆనియన్స్ రోస్ట్ చేస్తున్నామని చెప్పు. కుకింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే రోస్ట్ చేస్తున్నాం. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి. టమాటాలు అయితే వేస్తున్నాం ఇప్పుడు. టొమాటో చెప్పరా
ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే కర్రీలు వేసేస్తున్నాం. అయినాక ఇచ్చి వాడాలి. ఎట్లా తింటారు బుద్ధి? పట్టు పట్టాలి. మనం ఎంతమంది ఉన్నాం మొత్తం? 7 members కి 4.5 kg చికెన్ తీసుకున్నాం మేమైతే. మొత్తం వడగొట్టేస్తుంది నేనైతే పక్క ఈజీగా ఈజీగా తింటావు కదా. వన్ సైడ్. గట్టి పట్టుకో. ఇప్పుడు వేసేసి ఫుల్ టైం ఇట్లానే అన్న సరిపోరా నాయన. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఇక ఆ టైంలోనే మేమైతే రైస్ కూడా మంచిగా కడిగేసుకుని అయితే రెడీ పెట్టుకున్నాము రైస్ చేద్దామని చెప్పేసి. గైస్ ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తం విలేజ్ స్టైల్లో. మనమైతే తినడానికి కోసం అని చెప్పేసి ప్లేట్లోకి తీసుకుందాం కర్రీని, టేస్ట్ చేద్దామని చెప్పేసి. బోన్ పీసెస్ వేస్తాను. సూపర్. ఇంకా అందరం నీట్గా మంచిగా రౌండ్గా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసినాము. చింటవాడు అయితే మంచిగా అందరు కొట్టిస్తున్నాడు, మంచివాడు. నాకు అవసరం నేను చెప్తున్నా, తినేటప్పుడు గొడవ పడ్డాక నాకు ప్రశాంతంగా తినని. అరే చూడరా నా పీచ్ అయిపోయిండు. నేను తీసుకుంటా. ఇప్పుడే చికెన్ వేసారు ఫ్రెండ్స్. మనం మంచిగా ఉన్న ముక్క గిక్క అన్ని మంచిగా ఉడికినాయి. అన్నం కూడా మంచిగా అయింది. టేస్ట్ చేస్తున్నా. ఎట్లుంది? సూపర్. నంబర్ చేసిన బాగున్నా. జంపర్ మే బంపరా? బంపర్ మే బంపర్. జంపర్ మే బంపర్. బాగుంది బాగుంది. నంబర్ సూపర్. ఎట్లుందిరా? నెంబర్ రేకుంది. బాగుందా? ఎట్లుంది కర్రీ? A few moments later. సో గైస్ ఫైనల్లీ మనమైతే మంచిగా తినేసినాం. మధ్యాహ్నం మంచిగా తినేసి ఒక స్లీప్ అయితే వేసినాం ఆడ. అట్లానే చెట్టు కింద చాలాసేపు పండుకొని మేమైతే ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. మన ఫ్రెండ్స్ అడదాం ఎట్లా అనిపించింది వాళ్ళని. ఎట్లా అనిపించింది ఇవాళ? అనంతసాగర్కి అయితే వచ్చినాం మనం. మంచి ఎంజాయ్ చేసినాం ఇవైతే మేము. చాలా బాగుంది. మంచి కిలో తిన్నాడు ఈజీగా. వీడు కిలో చికెన్ తిన్నాడు ఒక్కడే. అయితే క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ కూడా మంచిగా. ఇప్పుడు మేమైతే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. నెక్స్ట్ వీడియోకి ఇంకా దీనికన్నా డబల్ ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్గా ఈ సడన్ ప్లాన్ అయిన ఉండదు. నెక్స్ట్ వీడియోకి మంచి ఇంకా కొత్త రెసిపీ తోటి కొత్త వీడియో చేసుకుందాం మనం. మీకు కానీ మంచిగా వీడియో మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీ మళ్ళీ వస్తాం.